వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. రోగులైన వారిని ప్రభు స్వస్థపరచును గాక. మీ ఆత్మ శరీరాలకు నెమ్మది సమాధానం కలుగును గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి సమస్యల నుంచి విడిపించండి. రోగులైన వారిని స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది సమాధానము కలిగించేయండి. ప్రభా, ఆర్థిక ఇబ్బందులు, కలతలు, కల్వరాలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు తండ్రి వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించండి. మీ శాంతి సమాధానముతో నింపి నడిపించండి. ఇప్పుడే మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. మీ గాయపు హస్తముల ద్వారా వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి చీకటి యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోనుగాక. తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించండి. అలా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా నాయన అనేకుల్ని ముడుతున్నందుకు వందనాలు, తాకినందుకు వందనాలు. ప్రభా, మీ గాయపు హస్తముల ద్వారా ఇప్పుడే స్వస్థపరచినందుకు స్తోత్రాలు. స్వస్థపరచండి, నెమ్మది కలగచ్చండి. మీ శాంతి సమాధానంతో నింపినందుకు కూడా వందనాలు. అలాగే ఆత్మీయ జీవితంలో కుటుంబంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యాపారములు, చేతి పనులలో, చదువులలో, వారు చేస్తున్న ఉద్యోగంలో, వారి వారి విత్తనాన్ని విత్తుతున్న పొలములో, వ్యాపారంలో ఈ బలమైన కార్యాలు వారి కుటుంబాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అలా చేసినందుకు వందనాలు. బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నారు. అపవాది, చీకటి, దురాత్మలు ఏవైతే వారి జీవితాన్ని బాధిస్తున్నాయో, ఏవైతే వారిని దుఃఖ పెడుతున్నాయో ఇప్పుడే యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో వారికి ఉన్న ప్రతి సమస్య తొలగిపోనుగాక. బలమైన ఈ కార్యము జరిగించినందుకు వందనాలు. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా మరి కొన్ని దినాల నుంచి అనాయింటింగ్ మీద మాట్లాడుతున్నాను. రాజుల అభిషేకం అని సొలొమోను కొరకు కొన్ని విషయాలు మరి యూట్యూబ్లో మీరు పెట్టడం చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు. ప్రభు మీ జీవితంలో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. మీ సమస్యలన్నీ దేవుడు దూరపరచుట మీరు చూస్తారు. మీ దుఃఖం, మీ వ్యాధి, మీ బలహీనత, మీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన సమస్య సంపూర్తిగా మీ నుంచి ఈ వినికి లోపటినే దేవుడు బలమైన కార్యము చేయనుగాక. మీ చేతి పనులన్నీ ఆశీర్వదించబడుగాక. ఈ యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద మరి కొన్ని నెలల నుంచి మాట్లాడుతున్నాను. మీ జీవితంలో గ్రేట్ బ్రేక్ త్రూ అందుకొందురుగాక. ఇంకో విధంగా చెప్పాలంటే ఆర్థికమైన సమస్యలన్నీ మీ నుంచి దూరమైపోనుగాక. నాట్ వాట్ దట్, అదొక్కటే కాదు, ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో అన్నింటిలో కూడా మీరు ఎదగాల, మీరు అభివృద్ధి పొందాలా, మీరు సమృద్ధిని చూడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మంచిది. మరి కొన్ని దినాల నుంచి మరలా అంటున్నాను, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద మాట్లాడుతున్నాను. మరి కంటిన్యూటీగా వింటున్న వారికి మరి నేను చెప్పే సందేశాలు వారికి చాలా తేటగా, చక్కగా అర్థమవుతాయి. వారి జీవితాలు కూడా బ్రేక్ త్రూ తీసుకుంటున్నారు. అనగా నా జీవితమే కాదు, వారి జీవితాలు వినుకుంటూ ఉంటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప బ్రేక్ త్రూ అనుగ్రహించునుగాక. మంచిది. మరి నా టాపిక్లోకి వెళ్తున్నా. మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దారిద్రుడాయను. నిజమే ప్రియులారా, మరి సిలువలో ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మన పాప
క్షమాపణకై శిలువ మీద విరేలాడాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. అంతేనా బ్రదర్ అంటే అంతేకాదు, నీ వ్యాధి కొరకు, నీ యొక్క శాపము కొరకు, నీ రోగము కొరకు, ఇక విధంగా చెప్పాలంటే ప్రతి విధమైన నీ పాప, శాప, రోగ, వ్యాధి, బలహీనత నిమిత్తం ఆ శిలువకెక్కి తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించాడు. అయితే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన నిమిత్తం ఆయన పాపమయ్యాడు, అలాగే దారిద్రుడయ్యాడు. మన నిమిత్తం ప్రభు శిలువలో శాపగ్రాహి అయినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు, శాపగ్రాహి అయ్యాడు. దరిద్రుడు కాదు, దరిద్రుడాయను. అంటే మన నిమిత్తం మనల్ని ప్రేమించి ఆ శిలువ ద్వారా ఏమవుతాడంటే, అంటే కృప ద్వారా, ఆయన కృప మనకు ఎలాగ అనుగ్రహించబడదంటే, అంటే ఆ కృప ద్వారా మనం ఏమవుతున్నామంటే మన నిమిత్తం, అంటే పాపములో ఉన్న, బలహీనతలో ఉన్న, వ్యాధిలో ఉన్న, మరి మరణకరమైన స్థితిలో ఉన్న మన జీవితాన్ని ప్రేమించి మన నిమిత్తం యేసయ్య పాపముగా, రోగిగా, వ్యాధిగ్రస్తుడిగా మార్చబడిగా చూస్తాం. ఈరోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. ఎందుకంటే సిలువ నీకు విడుదలనిస్తుంది. యేసు క్రీస్తు రక్తము ద్వారా నీకు విడుదల కలుగుతుంది. నీ సమస్యలన్నింటిలోంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. మరలా అంటున్నా, లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దరిద్రతకు, పేదరికానికి, వ్యాధికి, నీ బలహీనతలకు నువ్వు ముగింపు పలకపోతున్నావు. మీ జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రవచిస్తున్నా, ఎన్ని దినాల నుంచి మీ జీవితాన్ని వ్యాధి, భయము, బలహీనత, పేదరికం మిమ్మల్ని తరుముతుందో ఆ సమస్యలన్నీ యేసు నామములో దూరమైపోనుగాక. నిజమే, పాపము మనకు మరణాన్ని కలగచేస్తుంది, వ్యాధి అంతే, అలాగే పేదరికము కూడా చాలా బాధాకరమైంది, మరి ఎంతో అవమానకరమైంది. మరి అది ఒక విధంగా చెప్పాలంటే మన జీవితాన్ని ఎంతో అవమానభరితంగాను, భయస్థులుగాను, ఇంకో విధంగా చెప్పాలంటే టైం లాస్, అంటే సమయాన్ని ఎంత కాలము వ్యర్థము చేస్తూ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అది అల్టిమేట్గా ఆఖరిగా మరణాన్ని కలగచేస్తుంది. ఇక కొందరి జీవితంలో పేదరికాన్ని బట్టి దొంగలించడం, అబద్ధమాటం, భయపడటం, ఈ విధంగా రకరకాలుగా పేదరికాన్ని బట్టి మనుషులు నలిగిపోతున్నాడు. అయితే ఈరోజు నువ్వు నలగాల్సిన అవసరం లేదు. ప్రభు నీ కొరకు నలిగిపోయాడు. తాను బాధించబడ్డాడు, తను శ్రమ పెట్టబడ్డాడు, తను కొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత, ఆయన రక్తంలో పాప క్షమాపణ. అంతేకాదు, ఈ దరిద్రం నుంచి, ఇంకో విధంగా చెప్పాలంటే పేదరికము నుంచి మనమందరం కూడా విడుదల పొందబోతున్నాం. నీ జీవితంలో గ్రేట్ బ్రేక్ త్రూ తీసుకోబోతున్నావు. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు చేస్తున్న పనులలో ఇంతవరకు నీ జీవితాన్ని ఒకవేళ పేదరికం, అపవాది మరి ఒకవేళ పేదరికాన్ని కలగచేస్తూ అనేక సంవత్సరాల తరములు వెంబడి నేను తరుముతూ ఉందేమో. అయితే ఈ యొక్క వినికిడి ద్వారా నీ జీవితంలో గొప్ప జ్ఞానాన్ని తెచ్చుకొని నీ జీవితంలో పేదరికములో ముగింపు పలకబోతున్నావు. ఇక్కడ చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దారిద్రుడాయను. ఆయన దరిద్రుడు కాదు, కానీ ఆయన ధనవంతుడే. ఆయన మహామహిమలు, మహాత్యములు, మరి సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆ దేవుడు శరీరముగా వస్తున్నాడు, శిలువకెక్కుతున్నాడు, మరణిస్తున్నాడు, మన నిమిత్తం ఆయన బాధించబడుతున్నాడు. దేని కొరకంటే పాపము, వ్యాధి, ఇంకా దాంట్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన పేదరికము కొరకు కూడా, మన దారిద్రత కొరకు ఆయన దారిద్రుడై మనల్ని ధనవంతులుగా చేయటకైన దారిద్రుడైనట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఈరోజు ప్రతి విధమైన దరిద్రత యేసు నామములో నీ కుటుంబం నుంచి తొలగిపోనుగాక, నీ మనసు నుంచి వెళ్ళిపోనుగాక. పేదరికం చాలా అవమానభరితులుగా చేస్తుంది. ఇందాక నేను ముందు చెప్పాను, అవమానానికి అప్పు ఉన్నదనుకోండి, అప్పు మనల్ని ఏం చేస్తుంది? భయపెడుతుంది. మరి చలనిగా ఉన్నట్లయితే మనం చాలాసార్లు మరి పేదరికాన్ని బట్టి అవమానం పొందుతాం. సరైన జాబ్ లేదు, సరైన ఉద్యోగం లేదు. అంతేకాదు టైం లాసెస్ కూడా అవుతుంది. టైం ఎంతో లాస్ అవుతుంది. ఈరోజు కొనుక్కోవాల్సింది ఈరోజు కొనుక్కోలే, ఈరోజు తెచ్చుకోవాల్సింది ఈరోజు తేలేదు అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది.
అంటే సమయము కూడా ఎంతో లాస్ అవుతూ ఉంటుంది. ఆఖరికి అది మరణాన్ని కలగచేస్తుంది. కొందరి జీవితంలో దీన్ని బట్టి దొంగలించడం, అబద్ధమాడటం, మోసము చేయటం, ఈ విధంగా లోకములో మనం అనేక విషయాలు చూస్తున్నాం. అందు నిమిత్తమే ఇటువంటివి నీ జీవితంలో జరగద్దని గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనమందరం కూడా సమృద్ధిగా, అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే ధనవంతులుగా, మన నిమిత్తం ఆయన దారిద్రుడైనంట. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. నిజమే, దేవుని యొక్క కృప మన పాపాలు క్షమిస్తుంది, మన రోగాలు స్వస్థపరుస్తుంది. అంతేకాదండి, మన దారిద్ర్యాన్ని కూడా తీసివేసి మనని ధనవంతులుగా చేస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన అప్పు సమస్య, నీ ఆర్థిక సమస్య, నీ కుటుంబ సమస్య, ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు దేంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావో చూడండి. మరి యోనా మరి 3 రాత్రి పగలు మరి చేప యొక్క కడుపులో ఉన్నాడు. దాంట్లో రావటం చాలా కష్టం. అయితే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని కృపను బట్టి వేడుకోగా, మొరపెట్టగా దాంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. నిజమే, అంటే నిన్ను మింగివేసేది ఏదైనా, నిన్ను బాధించేది ఏదైనా, నిన్ను అరగదీసుకోవాలని ఏది కోరుకున్నా దాంట్లో నుంచి బయటికి తీసుకొని రాగలదు దేవుని యొక్క కృప. ఈరోజు మన ప్రభు యొక్క కృపను మనం ఎరిగినట్లయితే, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే, నీ పేదరికములో నీ ఉండవు, నీ వ్యాధిలో నీ ఉండవు, నీ బలహీనతలో నువ్వెంత మాత్రం ఉండడానికి కూడా వీలు లేదు. అవును, దేవుని యొక్క కృప వీటన్నిటిలోంచి నిన్ను విడిపించి ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం, లోకమంతటి నిమిత్తం, ఇంకో విధంగా చెప్పండి, ప్రతి పర్సన్ కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. దారిద్రత అంటే ఏంటో యేసు బాగా తెలుసు. శిలువ మీద అవును తాను దారిద్రుడయ్యాడు. ఇంకో విధంగా చెప్పాలంటే దిగంబరయ్యాడు. మరి ఆ మహా మహిమను వదులుకొని భూమి మీదకి ఎలాగొచ్చినంటే రిక్తుడుగా, సామాన్యుడిగా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తాం. ఈరోజు నువ్వు స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్గా, లోకపరంగా, కుటుంబ పరంగా నువ్వు చేస్తున్న దాంట్లో, ప్రతి దాంట్లో కూడా నువ్వు సమృద్ధిగా, ధనముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. అవును, దేవుని చిత్తం ఏంటి బ్రదర్? దేవుని యొక్క వాక్యాన్ని చదివి, వాక్యాన్ని గ్రహిస్తే అందులోనే సమస్తం ఉంటుంది పిల్లరా. దేవుని యొక్క చిత్తం ఉంటుంది. ఆదికాండము గనక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడైండెను. చాలాసార్లు ధనం అనగానే చాలా మంది ఏంటంటే భయపడతారు. మరి ఫైనాన్షియల్ అనగానే భయపడతారు, ప్రాస్పరిటీ అనగానే, హీలింగ్ అనగానే రకరకాల మరి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ పేదరికం మనల్ని ఏం చేస్తుందో మనం అర్థం చేసుకుంటే, మరి పేదరికంలో ఉండడానికి ఇష్టపడం, పాపం అంతే, వ్యాధి అంతే, ఆఖరికి అది జీవితాన్ని ఏం చేస్తుందంటే మరి కలత పెడుతుంది, కలవర పెడుతుంది. కొందరైతే పేదరికాన్ని బట్టి మరణించడం చూస్తాం. మరి కొన్ని ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తాం, అప్పుడు తాళలేక. అంటే పేదరికం అనేక రకాలుగా బాధిస్తుంది. ఈరోజు నేను బాధించే ప్రతి శత్రువు యేసు నామములో నీ నుంచి తరమ కొట్టబడును గాక. అందుకే శత్రువు ఒక దిక్కు నుంచి వస్తే 7 ద్వారాల గుండా తరమబడతాడంట. అలాగే పేదరికం ఒక శత్రువు, వ్యాధి ఒక శత్రువు, వ్యాధి, బలహీనత. ఈరోజు దేవునికి వాక్యములు కనుక వస్తే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడైండెను. అబ్రహామికి ఆశీర్వాదం నీపై నాపై ఉండును గాక, అనాయింటింగ్ యేసు నామములో ఉండును గాక. ఎక్కడ పేదరికాన్ని మరి అనుభవించేలాగా దేవుడు చేయలేదు తన ప్రజల్ని. వారందరూ కూడా బైబిల్లో చూస్తే దేవుని ఆత్మ కలిగిన వారు, ఆత్మతో నడిచేవారు, ప్రార్థించేవారు, దేవునికి ఇచ్చిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవుడు ఏమి చెబుతున్నాడు ఆత్మ ద్వారా గ్రహించి దాని ప్రకారంగా జీవించిన ప్రతి వారి జీవితంలో పేదరికము లేకుండా ఉన్నది. ఇక్కడ చూస్తే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి, వెండిని కలిగినాడు, బంగారము కలిగినాడు, పశువులు కలిగి బహు ధనవంతుడైండెను. నా ధనవంతుడు, బహు ధనవంతుడంట. ఈరోజు నీ జీవితంలో స్పిరిచువల్ గా నువ్వు ధనముగానే ఉండాలా, రిచ్ గా ఉండాలా. నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ వరములు, ఫలములు,
ఒక విధంగా చెప్పాలంటే నువ్వు అన్ని విషయాలు కూడా ధనవంతుడుగా ఉండాలా. అబ్రహాము చేసిన దేవుడు నిన్ను చేస్తాడు. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం గలవారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహాముకున్నటువంటి ఆశీర్వచనం మనకు కలుగుటకై దేవునికి వాక్యం ఉంటుంది. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనకు కలుగుటకై అంటే అబ్రహాం ఈ ఆశీర్వాదాన్ని పొందాడు. ఆశీర్వాదం మనకు కలుగుటకై మన నిమిత్తం యేసయ్య శాపగ్రాహిగాను, దారిద్రుడు, పాపమాయను, వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డట్టుగా చూస్తాం. ఇక్కడ చూస్తే మరి చాలా మంది ఉంటారు, ధనవంతులైపోతే దేవుని విడిచిపెడతారేమో, దేవుని మర్చిపోతారేమో. నిజమే, అంటే ధనాన్ని ప్రేమించేవారు నిజంగా మర్చిపోతారు. ధనమే దేవుడిగా చేసుకున్నారు, ఖచ్చితంగా అలాగే చేస్తారు. అంటే ధనమే వారి దేవుడు అనుకుంటే వారి జీవితాలు చాలా బాధాకరమైన కీడులోను అపాయంలోను పడతారు. కానీ ధనము దేవుడు కాక ధనములో దేవుని ప్రేమిస్తే, ధనముతో దేవుని ప్రేమిస్తే, ధనము దేవునికి ఇచ్చి ప్రేమిస్తే, నిజంగా నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈ లోకములో నీ పేదరికము నిన్ను బాధించకుండా దేవుడు చేస్తాడు. నీ కరువు రాకుండా, వ్యాధి కలగకుండా, దీర్ఘాయుషు కలిగి. ఇక్కడ బైబిల్లో చూసినట్లుగా అబ్రహామును అన్ని విషయాలు కూడా ఆశీర్వదించినట్లుగానే అబ్రహాం యొక్క ఆశీర్వచనం మనకు కలుగుటకై శిలువ ద్వారా మన కొరకు ఆయన బాధించబడుతున్నాడు. ఇదే సామెతల గ్రంథాన్ని కనుక చూస్తే, కాబట్టి మరి దరిద్రం అలాగే ఉంచుకోవడానికి వీల్లేదు, దరిద్రం ఉండడానికి కూడా వీల్లేదు. అది మనల్ని బాధిస్తుంది, అది భయపెడుతుంది, అది టైం లాస్ చేస్తుంది. ఈ విధంగా చెప్పాలంటే మరణాన్ని కలగ చేస్తుంది, దొంగలింపు చేసేలాగా చేస్తుంది, అబద్ధం ఆడేలాగా చేస్తుంది. అదే నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావు అనుకో, దేనికి నువ్వు భయపడు, దేనికి కలత చెందవు. కలవరమే నీ హృదయాన్ని కలవర పెట్టదు, నీ మనసును ఏది కూడా బాధించేది ఉండదు. ఈరోజు నిన్ను బాధించే ప్రతి శత్రు యేసు నామములో తొలగిపోనుగాక. నీ పేదరికం వేర్లతో సైతం యేసు క్రీస్తు నామములో నీ నుంచి తొలగిపోనుగాక. సామెతల గ్రంథం పేదరికం వల్ల కలిగేదాన్ని ఒక 2 విషయాలు కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం మరి 18వ అధ్యాయం 23వ వచనం, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చను. అంటే ధనాన్ని కలిగి దురుసుగా ప్రత్యుత్తరం ఇమ్మని కాదు, అంటే హంబుల్గా ఉండాలా, వినయముగా ఉండాలా, విధేయతగా ఉండాలా. అబ్రహాం అలాగే ఉన్నాడు, ఇస్సాకు, యాకోబులు దురుసుగా ఎక్కడ లేదు. మరి చూస్తే అంటే దరిద్రత ఏం చేస్తుంది, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకున్నాం. చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎక్కువ చెప్పినప్పుడు బతిమిలాడుతూ ఉంటాం. అదే సమృద్ధిగా ఉందనుకోండి, ఏమీ బతిమిలాడం. అది హాస్పిటల్ బిల్స్ కావచ్చు, లేకపోతే అప్పుల వారి దగ్గర కావచ్చు, లేకపోతే కట్టవలసిన దగ్గర కావచ్చు, రెంట్స్ పేయింగ్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ. అంటే ఒక దగ్గర మనం కట్టేటప్పుడు బతిమాలి, ఎవరు బతిమాలుతున్నాడు? దరిద్రుడంట. అంటే పేదరికం దరిద్రతను కలగ చేస్తుంది. ఈరోజు నీ యొక్క దారిద్ర్యం, నీ యొక్క పేదరికం, నీకున్న బాధ, నీకున్న సమస్య నీ నుంచి తొలగిపోనుగాక. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. అంటే దురుసుగా ప్రత్యుత్తరం ఇవ్వాలని కాదు, కానీ ధనవంతుడి యొక్క లక్షణాన్ని మాట్లాడుతున్నాడు. ధనం ఉన్నప్పుడు వ్యక్తి బతిమాలాల్సిన అవసరము లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం మరి 10వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. కొన్ని విషయాలు చూస్తే కొంచెం అండర్స్టాండ్ అవుతుంది. 10-15, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణం, దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. అంటే పేదరికము లేదా దారిద్రము లేదా అప్పు సమస్య, లేకపోతే ఆర్థిక సమస్యలు, లాసెస్. అంటే ఇక విధంగా చెప్పాలంటే మన జీవితంలో పేదరికానికి కారణాలు అనేకం. మరి సోమరితనం కావచ్చు, దేవునికి ఇవ్వకపోవటం కావచ్చు, లేకపోతే రకరకాల, దానికి చాలా చాలా ఉంటాయి పిల్లరా. అయితే దాంట్లో మనం గమనిస్తున్నది ఏంటంటే, ధనవంతుని ఆస్తి ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చినంట. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణం. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది మెడికల్ బిల్ కట్టలేక, మెడికల్ చూపించుకోలేక మరణించిన వారు ఉన్నారు. అదే ఎంత వ్యాధి వచ్చినా, ఎంత బాధ వచ్చినా దానికి కావలసిన డబ్బు వారి దగ్గర ఉన్న కారణాన్ని బట్టి బ్రతికి ఇంకా కొంత ఆయుష్ను పొడిగించుకున్న వారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, డబ్బు కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవుడికి కావాలా? అయితే దేవుని స్థానంలో డబ్బులు పెట్టొద్దు. మరలా అంటున్నా, దేవుడు దేవుడే. అయితే లోకపరంగా నీకు కావలసిన అన్ని కూడా దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చే ఆ ప్రభు మీద నీ విశ్వాసం ఉండాలా, నీ నమ్మిక ఉండాలా, నీ ట్రస్ట్, నీ బిలీఫ్, నీ ఫెయిత్ అనేది యేసు ప్రభు మీద ఉండాలా. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణం అంట. దేనికి బెదరడు,
దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. చూడండి, పేదరికం వాడిని ఏం చేస్తుంది? అల్టిమేట్ గా అంటే చివరిగా చెప్పాలంటే వాడిని నశింప చేస్తుంది. అవును, వాడు దొంగతనం. అవును, ఎవడు దొంగతనం, ఎవరు ఆ నశింపును కలగజేస్తారంటే అపవాది అయిన సాతాను. మంచిగా అర్థం చేసుకొని ప్రయత్నించాల. అవును, అపవాది యొక్క గురి ఏంటంటే నాశనం. అవును, ఇంకో విధంగా దొంగతనం, హత్య, నాశనం కలగచ్చేనంట ధనవంతుని ఆ స్త్రీ. అవును, స్పిరిచువల్ లైఫ్ లో ఎలా ఉండాలంటే రిచ్ గా ఉండాలా, ధనముగానే ఉండాలా, ఐశ్వర్యంగా ఉండాలా, బలముగా ఉండాలా. అందుకే బలిష్ఠులు ఐశ్వర్యము చేపడతారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినంట అబ్రహామును. మరి అబ్రహామే కాదు, మీరు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఐగుప్తులో 430 ఏళ్ళు బాధించబడిన తర్వాత మరి బయటకు వస్తున్నప్పుడు పేదరికంతో రాలే, బహుధనవంతులై. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ ఐగుప్తు యొక్క ధనాన్నంతా దోచుకొని వారు బయటకు వస్తున్నట్టుగా, సమృద్ధితో బయటకు వచ్చినట్లుగా, వారిలో ఏ ఒక్కరికి కూడా ఎటువంటిది తక్కువ లేకుండా ఉన్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. అంటే వారి జీవితంలో 430 ఏళ్ల తర్వాత దేవుడు తీర్పు తీర్చిన తర్వాత వారు బయటకు వచ్చేటప్పుడు పేదరికముతో రావట్లేరు. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకుని ఉండొచ్చు, నమ్మకంగా ఉండొచ్చు, ప్రేమిస్తూ ఉండవచ్చు, ఆరాధిస్తూ ఉండవచ్చు, మందిరానికి వెళ్తూ ఉండవచ్చు, దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు, లేకపోతే ఉపవాసం అంటూ ఉండవచ్చు. అయితే పేదరికములో నుంచి నువ్వు బయటపడాలంటే అనేక విషయాలు ఉన్నాయి ప్రియులారా. అవును, దేవునికి ఇచ్చి నువ్వు ప్రేమించాలా. అలాగే కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం సరి చేసుకున్నప్పుడు నిజమే ఈ పేదరికాన్ని మనం ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడానికి వీలు లేదు. నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ప్రవచిస్తున్నా, మీ జీవితంలో ఉన్న పేదరికం యేసు నామములో తొలగిపోనుగాక, దారిద్ర్యం తొలగిపోనుగాక, దరిద్రం యేసు నామములో ముగిసిపోనుగాక, అప్పు సమస్య తీరిపోనుగాక, సమృద్ధిగా క్రీస్తు యేసు నామములో నీ జీవితంలో మిగిలిపోనుగాక, నీ చేతి నిండా సమృద్ధిగా మిగిలి దేవుని బలమైన కార్యములు చేయునుగాక. నిజమే, సొలొమోను అలాగున్నాడు. జ్ఞానాన్ని అడిగితే అడగని దాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ ముందు ఎవరికి లేనటువంటి జ్ఞానం, అంటే ఏ రాజులకు లేని జ్ఞానం ఇవ్వటమే కాకుండా అతని దేవుడు ఏమంటా అంటే ఐశ్వర్యమును, ధనమును ఘనతను నువ్వు అడగకపోయినా నీకు దీర్ఘాయుషును, ధన ఘనతలు ఇచ్చి దేవుడు సొలొమోన్ని హెచ్చించినట్లుగా చూస్తున్నాం. నిజమే, మరి వీరందరినీ ఎందుకు ధనం ఒకవేళ వారిని పాడు చేసేదిగా ఉంటే వారికి అలా ఇచ్చుకుంటే దేవుడికి వస్తున్నాడు. యెహోషాపాతే కానీ, హిజ్కియా కానీ, వీరు దావీదే కానీ, దేవునికి వాక్యంలో దానియేలే కానీ, వీరంతా హెచ్చింపులోకి వచ్చారు. బహుధనవంతులుగా ఇందాక మనం చూసాం. బహుధనవంతులట, ధనవంతుడు కాదు, బహుధనవంతులట. యోబు అంతే, మరి తూర్పు దేశ ప్రాంతములో బహుధనవంతుడైండను. ఈ లైవ్ ద్వారా నీ పేదరికం యేసు క్రీస్తు నామములో నీ నుంచి తొలగిపోనుగాక. నీ నుంచి తొలగిపోవడానికి ఆయన కృప నెరుగుదురు కదా. మన నిమిత్తం ఆయన దారిద్రుడాడు. అవును, యేసు నామములో ప్రభా నువ్వు దారిద్రుడు నా నిమిత్తం అయ్యావు కనుక నన్ను ధనవంతుడిగా చేయటకే, రాజుగా చేయటకే, రాజులకు రాజైన ప్రభు నిన్ను రాజుగా చేయాలని కోరుకుంటున్నాడు. అంటే ఇంకో విధంగా చెప్పండి, ధనవంతుడుగా చేయాలని ఆశపడుతున్నాడు.